పత్రికా విలేకరులకి అదేవిధంగా భారతీయ జనతా పార్టీ నాయకులకి నమస్కారం తెలియజేస్తూ ఈరోజు ముఖ్యంగా పత్రికా విలేకరుల సమావేశం నిర్వహించడానికి కారణం ఏమిటంటే నూతనంగా రాష్ట్రంలో రాష్ట్ర అధ్యక్షుల్ని ఎన్నుకోవడం జరిగింది. పివిఎన్ మాధవ్ గారిని ఎన్నుకోవడం జరిగింది. ఆయన రాష్ట్రం మొత్తం మీద కూడా జిల్లాలో పర్యటన చేస్తూ ఈ నెల 13వ తేదీ మన నెల్లూరుకి ఇచ్చేసిన సందర్భంగా అందరికి కూడా మీడియా మిత్రులకి అదేవిధంగా బీజేపీ సానుభూతి పరులకి బీజేపీ నాయకులకు కార్యకర్తలు అందరూ కూడా తెలియజేసే కోసం ఈరోజు ఈ ప్రెస్ మీట్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఏదైతే ఆంధ్రప్రదేశ్లో భారతీయ జనతా పార్టీని ముందుకు తీసుకుపోయేదానికి రాష్ట్ర రథసారథైనటువంటి పివిఎన్ మాధవ్ గారు విస్తృతంగా అన్ని జిల్లాల్లో కూడా వేలాది మంది సంఖ్యతో పార్టీ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ అన్ని జిల్లాలు కూడా పర్యటన చేస్తున్నారు. ఈ జిల్లాలో పర్యటనలో భాగంగా ముందుగా ఏదైతే మన నెల్లూరు ప్రాంతంలో ఏదైనా ఒక సెంటర్లో చాయ్ పై చర్చా కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. అది వేదాయపాలెం సెంటర్గా నియమించడం జరిగింది. వేదాయపాలెం సెంటర్లో చాయ్ పై చర్చా కార్యక్రమం. దాని తర్వాత అనంతరం మళ్ళీ ఆయన టిఫిన్ చేసుకొని రెడీ అయ్యి అక్కడి నుంచి బయలుదేరి 10 గంటలకి ఏదైతే మన నెల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి వ్యక్తి స్వాతంత్ర సమరయోధులు అదేవిధంగా మన రాష్ట్ర అవతరణ కోసం పోరాటం చేసినటువంటి నాయకులు పొట్టి శ్రీరాములు గారిని విగ్రహాన్ని సందర్శించి ఆయనకి నివాళులు అర్పించి అక్కడి నుంచి బయలుదేరి నేరుగా విఆర్ కళాశాల గ్రౌండ్కి వచ్చి గ్రౌండ్ నుంచి కూడా పెద్ద ర్యాలీగా కస్తూర్బా కళాక్షేత్రం వరకు కూడా ర్యాలీగా పోవడం, అక్కడ ఏదైతే కస్తూర్బా కళాక్షేత్రంలో ఏర్పాటు చేసినటువంటి విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశంలో పాల్గొనడం జరుగుతుంది. పాల్గొన్న తర్వాత అనంతరం భోజనం తర్వాత మధ్యాహ్నం నుంచి మన బీజేపీ కార్యాలయంలో ప్రెస్ మిత్రులందరితో కూడా చిట్ చాట్ కార్యక్రమం ఉంటుంది. చిట్ చాట్ కార్యక్రమం అంటే మామూలుగా ప్రెస్ మీట్ కాకుండా మీ అందరితో కూడా ఉండేటువంటి రాజకీయ పరిస్థితులపై చర్చిస్తూ మీతో ప్రశ్నలు ఆయన మీరు అడగడం, ఆయన మీకు సమాధానం చెప్పడం, ఎన్ని కార్యక్రమాల్ని చిట్ చాట్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. కార్యాలయంలో మధ్యాహ్నం 4 గంటల నుంచి 5 గంటల దాకా కూడా ఆ కార్యక్రమం ఉంటుంది. అనంతరం ఏదైతే నెల్లూరులో స్వర్ణకారులు ఉన్నటువంటి ప్రాంతం ఏదైతే చిన్న బజార్ ఉందో ఆ ప్రాంతంలో బంగారంగలు అదేవిధంగా బంగారు ఆభరణాలు తయారు చేసేటువంటి కార్మికులతో ఆయన కార్యక్రమం ఉంటుంది. ఆ కార్యక్రమం క్లాత్ మర్చెంట్ అసోసియేషన్లో ఏర్పాటు చేయడం జరిగింది. ఆ కార్యక్రమం అనంతరం వేదాయపాలెం ఇందుకూరుపేట వాసి అయినటువంటి దువ్వూరు రాధాకృష్ణారెడ్డి గారి ఇంటి వద్ద ముఖ్యమైనటువంటి ఏదైతే రాష్ట్ర అధ్యక్షులతో కూడా వచ్చినటువంటి నాయకులకు అక్కడ భోజనం ఏర్పాటు ఉంటుంది. అనంతరం ఆయన మళ్ళీ తిరిగి వైజాగ్కి బయలుదేరుతాడు. ఈ